హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎండ్రాయిలు వంకాయ పులుసు పెట్టుకుందామండి. ముందు బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఎండ్రాయిలు శుభ్రంగా కడిగేసి వేస్తున్నానండి. ఇవి మంచిగా వేసుకోవాలి. ఏగిపోయినాయి, రొయ్యలు ఏగిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నాను. ఇవి కూడా మంచిగా వేపేసుకోవాలి. రొయ్యల్లో కలిపేసి చక్కగా వేపేసుకోవాలి. ఏగిపోయినాయండి. ఇప్పుడు వంకాయలు చక్కగా కడిగేసి ఉప్పు నీళ్ళలో వేసాను. అవి ఇప్పుడు తీసేసి 2 సార్లు వంకాయ ముక్కలు కడుక్కుంటే కండ రాదు. కడిగి ఇప్పుడు వేసాను నేను. కొంచెం సాల్ట్ వేసాను, కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇవి మొత్తం చక్కగా ఉడికించుకోవాలి. మంచిగా ఉడికించుకోవాలండి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది, పులుసు వేస్తాం కాబట్టి. ఇప్పుడు కారం వేస్తున్నాను. కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని జ్యూస్ చేసుకున్నాను. ఈ కారం వేసేసి మొత్తం కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగి జ్యూస్ వేద్దాము. చింతపండు జ్యూస్ పోస్తున్నానండి. ఈ జ్యూస్లో చక్కగా వంకాయలు రొయ్యలు చక్కగా ఉడికిపోతాయి. పులుసు దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. నేను చేసే వంటలు ఎవరికైనా నచ్చి ఒక్కరికన్నా ఉపయోగంగా కావాలని నా చిన్న ప్రయత్నం అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.